ఈ సంఘం గట్టిగా ఉంది, మంచి వ్యక్తులు ఉన్నారు ఈ కమిటీలో అని చెప్పేసి వాళ్ళంతా ముందుకు వచ్చి 1,61,00,000 ఈ రోజు నిన్నటి మొన్ననే అనౌన్స్ చేశారు. కాబట్టి గుర్తించుకోండి, ఎక్కడికి పోయినా సంఘం అనేది అందరిని కలుపుకొని పోవాలా. ఇంతకుముందు మీరే చెప్పారు, మీరే గొప్పలు చెప్పారు, సంఘం ఐక్యతగా ఉండాలా. ప్రతి ఒక్క మీటింగ్లో పెద్దలు కూడా అందరూ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కురుబుల ఐక్యత అన్నారు. ఈరోజు ఈ కమిటీ ముందుకు పోతుంటే మీరేం చేస్తున్నారు? సంఘానికి సపోర్ట్ చేయాలా లేదా? మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, మీరు మీ సలహాలు కూడా మీ ఇస్తే తీసుకుంటాం, సూచనలు తీసుకుంటాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు? ఇదంతా ఒకసారి గుర్తించుకోవాలా. ఇది ఒక్కటే మేల్కోవాలా మన కురుబులు కూడా. ఇంతవరకు ఏం చేశారు? ఇదే కమిటీలు వేయచ్చు కదా, ఇదే నాయకుల దగ్గర ఇప్పియచ్చు కదా. ప్రతిభా పురస్కారాలు డబ్బులు 25,000, 50,000 ల్యాప్టాప్లు ఇప్పియచ్చు కదా. ఎందుకు ఇప్పియలే? తిరుపతిలో కనకదాస విగ్రహం ఎందుకు పెట్టిలా? ఆయన పెట్టింది అని చెప్పేసి మీరు ఈర్షపడడం మంచిది కాదు. ఆయన దాదాపు 30 లక్షల రూపాయలు అక్కడే వేచించిందే తిరుపతిలో. తద్వారా నేను తెలియజేయడం ఏమంటే ప్రతిభా పురస్కారాల్లో కూడా 60 లక్షలు దాదాపు ఆయన ఖర్చు పెట్టింది. మీరు కూడా సూచనలు తీసుకోండి, మీరు కూడా ముందుకు రండి. 5 లక్షలు 10 లక్షలు మన కురుబల కోసం సహాయం చేయాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఒకరు చేసే మనం చేయాలని చెప్పేసి ముందుకు రావాల. నా వంతు సహాయం కూడా నేను కూడా మురుడిలో 25,000 రూపాయలు విగ్రహానికి ఇచ్చాము. మన నంద్యాలలో కూడా అడిగితే కూడా విగ్రహానికి మేము ఒక్కరో 10,000 ఇచ్చాము. ఈరోజు ఒక ఆటో యాక్సిడెంట్ అయితే మొన్ననో మన కురుబ బాబు చదువుకోనికి ఇబ్బంది అంటే కూడా అక్కడ కూడా 10,000 ఇచ్చాం. సంవత్సరానికి ఒక 10,000 వంతున నేను ఇస్తానని చెప్పేసి మాట కూడా ఇచ్చాను అక్కడ. ఇలాగా కురుబలు ఒకరు చూసుకొని ఒకరు ముందుకు రావాలని చెప్పేసి, ఈ ప్రోత్సాహం పొందాలని చెప్పేసి టీవీలో నా గ్రూపులో నా వాట్సాప్లో పెడుతుంటే దాన్ని డిలీట్ చేయడం మంచిది కాదు. మీరు పోటీ పడే మీరు ఇవ్వండి. ఈరోజు రాజాం సార్ ఇచ్చారు, అట్లా మీరు ఇవ్వండి, ముందుకు రాండి. మా చేతిని మేము సాయం చేస్తాం, మీరు సాయం చెప్పండి. ఈ కమిటీ ప్రయత్నం చేయండి. మన ఉద్ది రోడ్లో ఉన్న కనకదాస కళ్యాణ మండపం పరిస్థితి చూడండి. వర్షాలు వస్తే నీళ్లు లోపలికి వస్తాయి. కాబట్టి మంత్రి గారు కావచ్చు, నారాజ్ ఎంపీ గారు కావచ్చు, పార్థసారథి కావచ్చు, తర్వాత ఎంపీ గారు కావచ్చు, అంబికా లక్ష్మీనారాయణ గారు 50 లక్షలు అని ప్రకటించారు. ఇంతకుముందు 25 లక్షలు ఇచ్చారు పోయిన సంవత్సరం. పార్థన్న గారు కూడా 25 లక్షలు ఇచ్చారు పోయిన సంవత్సరం. అదే ప్రతిభా పురస్కారాల్లో మొన్న ప్రతిభా పురస్కారాల్లో 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. మంచిదే, ఇవ్వండి. వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 25 లక్షలు 1 కోటి రూపాయలు ఇవ్వలే కానీ మన సంఘం డెవలప్ అవుతుంది, మన కమ్యూనిటీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మీ పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ, ఇదే బోరంపల్లి అంజనేయుడు మళ్ళా డబ్బులు శ్రీనివాస్ ఆపోజిట్ గా చేయాలంటే అక్కడంతా కూడా వేరే ప్రైవేట్ సైన్యం అంతా వచ్చి మా మీద దాడి చేస్తే కారానికి పోయి బట్టలు పేసి సంతలో పెట్టుకొని ఇచ్చిన పెద్ద మనిషి. ఈ రోజు నేను జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అని పోతున్నావు. నువ్వు దీనికి కూడా ఒక పరిధి ఉంటుంది. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత నువ్వు దిగిపోతుంది. అసలు నీ బతుకుతరు ఏమి, నీ చరిత్ర ఏమి, నువ్వు ఎవరికి సాయం చేసినావు? నువ్వు రండి. ఈ రోజు కురువుల కోసం ఆ రోజు బండి పరశురాం మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఎస్పీ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళంతా పోతే అగ్రవర్ణాలు అర్థం చేసుకున్నట్టుకు వస్తే చెట్లమృతి పరిగెత్తిన వ్యక్తులు మీరు ఈ రోజు కురుకులం సాయం చేస్తారని చెప్తున్నాం. నువ్వు కూడా ఏదైనా పట్టణని 10 మంది పేర్లు చెప్పు. ఈయన కేసరాంజన్ గడ్డ కేసా, ఈయన భూమి కాపాడినా, ఇతను గొర్రెలు తిప్పుకోబోతుంటే కాపాడినా, ఈ పిల్లలు ఈడ్చుకోబోతుంటే నేను కాపాడానని చెప్పమన్నాను. ఈ రోజు ఇదంతా జరిగేదానికి కారణం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉమ్మిడిగా నడిపినాం. ఈ రోజు మీ వెనక ఎవరున్నారు? ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఈ వాట్సాప్లో కావచ్చు, మొత్తం జిల్లాలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు నువ్వు మెన్షన్ చేస్తున్నావు. వాళ్ళంతా నీ వెనక ఉన్నారేమో. వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ బహిరంగంగా వచ్చి మీడియా ముందుకు వచ్చి కూడా మేమంతా ఇతను సపోర్ట్ ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కూడా కర్నూలులో మాజీ చైర్మన్లు ఉన్నారు, మాజీ కలెక్టర్లు ఉన్నారు, మాజీ మేయర్లు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఆ తర్వాత ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీఎల్ పై మినిస్టర్ ఉంది, కురువు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. అంత జనంలో ఎన్నిక చేశాను. ఆ రోజు నువ్వు మధ్యలో నీకు ఏదో అవకాశం రాదని అలిగి వచ్చి కిందకు వచ్చి పనికిమాలను మాట్లాడుతూ బయటకు వచ్చి ఈ రోజు వచ్చేసి చేస్తున్నావు. నువ్వేమంటున్నావు? కొంతమంది పెద్దలు అడిగితే మీకు డబ్బులు ఉన్నాయి, బహిరంగ సభలు పెడతారు, మేము ఇళ్ళలో కూర్చొని మేము వైరల్ చేస్తామంటావా? నీకు డబ్బు ధనం లేకుండా నీకు ఎందుకు సంఘం?
నువ్వు ఏదైనా సలహాదారునిగా ఉండు, లేకుంటే సభ్యునిగా ఉండు. నువ్వు ఈ కులంలో చిచ్చు పెట్టారా హక్కు నీకేముందని కూడా అడుగుతున్నాం. ఈ రోజు కూడా అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మీరంతా తెరమరు నేలో చేస్తే మీ కాళ్ళ కింద కొమ్మను మీరే నరుకున్న వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు కురువులు అధికంగా జిల్లాలో ఉన్నారనే ఏ పార్టీ కూడా మీకు పదవులు ఇస్తున్నాయి. ఇప్పుడు కురువులు ఓటుతో గెలిచి మా కులానికి గొడ్డిలు పోటు ఎన్ను పోటు పొడిస్తే ఊరికే ఉండేదానికి మేమే రబ్బర్ గాజులు వేసుకునే పెద్దమ్మలు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపొద్దున మీరు ఇలాంటి కులానికి ద్రోహం చేస్తే మిమ్మల్ని తరిమి రాజకీయ సమాజకర్తమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఒక్కడు కానీ కులం సొంత అదే తల్లిపాలు కాదు రొమ్మ గుద్దితే దానికి మూలం చెల్లించుకోక తప్పదని కూడా చెప్తున్నాం. మేము కూడా మా బీర్లింగేశ్వరుడు సాముడే, మా బీర్లింగేశ్వరుని చేతిలో కూడా కట్టడం ఉంటుంది. ఎందుకంటే అన్యాయాన్ని ఖండించూనే ఉంటుంది. అలాంటి పౌరుషమైన కులంలో పుట్టిన మేము మీకెందుకు భయపడతామని కూడా మీరు ఆలోచన చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కూడా మేము ఎప్పుడు అడవి సంచారం చేసేటోళ్ళు, మేము అడవి జంతువులతో పోరాటం చేసి భయపడకుండా యుద్ధం చేసిన వ్యక్తులు మీలాంటి వాళ్ళు పేక మనుషులకు మేము భయపడమని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు చూడండి, ఎవరే కానీ తల పరిశీలన అంటే మీకు కూడా మీడియా ప్రింట్ మీడియా మీకు తెలుసు, ఒక సీఎంఓ పిఎం వేస్తే తలమ పరిశీలించిన, ఈయన లాయర్ అంటాడు, కోర్టు వేసుకుంటాడు, తలమ పరిశీలన చేసేదానికి మా యొక్క సామాన్యమైన ప్రజలుకుంటుందని చూడండి. అవి సిగ్గులలో సోషల్ మీడియాలో పెట్టడానికి. ఇలాంటి వ్యక్తులు ఇట్లే కొనసాగితే ఇబ్బంది అవుతుంది. మేము నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని ఖండించు, మేము రియలైజ్ చేస్తాము, ఎవరన్నా కాళ్ళ విసుతాము, ఒక నిమిషం మీద కసులు ఉంటాం. నీకెందుకుయా, నువ్వు సక్రమంగా ఉండు, నువ్వు సక్రమంగా ఉండి పట్టణ 10 పేర్లు చెప్పు, నేను పలానా సాయం చేస్తా, పలానా సాయం చేస్తా, ఆడబిడ్డకు సాయం చేస్తా, మగవాళ్ళకి సాయం చేస్తున్నాను. మీ బతుకులు ఏమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు 2 జిల్లాలకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నీకు వచ్చిన ఓటు శాతం అంతా 40-45 ఓట్లు వేపించుకున్నట్టు సిగ్గులేదా? నా ఇట్లా కూడా అంతే, పౌరుషుండే నా కొడుకైతే నీ అమ్మ పోయి ఎవరైనా మానకు వేలాడబడుతుంది తెలుసా. మేము ఎందుకంటే కురువాడని గౌరవిస్తే మిమ్మల్ని అంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు ప్రకటించుకొస్తే మీకు అన్నం పెట్టినాం, ఆదరించినాం, నమస్కారం పెట్టినాం, బండ్లోకి ఎక్కుంటే డోర్ వేసినాం. సిగ్గులేదా అలాంటి వాళ్ళకే మీరు ఇలాంటివన్నీ ఎన్నుకోవడానికి? ఈ పొద్దు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇదంతా కూడా ఎవరో బయటికి చూస్తాం, గడ్డం కొడితే మీ రాజకీయ సమాజవర్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీల కుల సంఘం నాయకుల సమక్షంలో ఎస్కే మల్లికార్జున గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సమావేశానికి ఇప్పుడు నేను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా వచ్చాడు. అయ్యా నాకు ఒక పదవి ఇవ్వండి, నేను కూడా సంఘంలో పనిచేస్తానన్నాడు. సరే, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు సంఘానికి కూడా మీ సేవలు అవసరము, ఈ సలహాలు అవసరము, సూచనలు అవసరం అని చెప్పి సవితమ్మ గారు కూడా ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఏమి ఆలోచన వచ్చిందో ఏం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, ఎవరో ఒక 10 మందిని పట్టుకోవడము, ఆడొక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇంకో సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. నీకు సంఘంలో ఏమన్నా నీకు కానీ ఇంకా మిగతా కురుబలకు కానీ ఎస్కే మల్లికార్జున గారు కానీ సవితమ్మ గారు కానీ సంఘంలో ఉన్నటువంటి నాయకులు నీకు ఏమన్నా అన్యాయం జరిగిందో, లేదంటే కురుబలకు ఎవరైనా దోచుకొని ఏమైనా మేము అన్యాయం చేసింటే నువ్వు నిలదీసే హక్కు నీకుంది. నువ్వు రాష్ట్ర అధ్యక్షునిగా చేసావు, జిల్లా అధ్యక్షునిగా చేసావు, అంతర్జాతీయ అధ్యక్షునిగా చేసినావు, జాతీయ ఉపాధ్యక్షుడిగా చెప్పినావు. నీకే బుద్ధి పుడితే ఆ పేరు పెట్టుకొని సంఘంలో కొనసాగుతున్నావు, ఎవరు వద్దనడంలే. దయచేసి మేమందరం అనంతపురం జిల్లా కురుబ సంఘం కూడా, రాష్ట్ర కురుబ సంఘం కూడా మీకు ఒకటే విన్నపం చేస్తున్నాం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే పెద్దలు ఉన్నారు, ఎవరు రాగే పరశురామ్ గారు ఉన్నారు, తర్వాత సిపిఐ జగదీష్ గారు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మిగతా పెద్దలు చాలా మంది ఉన్నారు, వస్కేర్ లింగమూర్తి గారు ఉన్నారు. ఇలాంటి పెద్దల సమక్షంలో కురుబ సంఘానికి ఏ రోజు సేవ చేసి ఆ రోజు బుల్లె లక్ష్మీనారాయణ పవరాల కృష్ణ గారి పుణ్యమా అని చెప్పి మన అనంతపురం గుత్తి రోడ్లో ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకుంది. ఆ కళ్యాణ మండపం అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. దానికి నిధులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారని చెప్పి వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. మనలో మనం కీసులాడుకుంటే మనకి ఏ పదవులు రావు. ఇంతవరకు అనంతపురం జిల్లాలో ఒక ముఖ్యమైన పదవి కూడా మన కురుబలకు లభించలేదు. మేము ఆ దిశగా మాకు రాకపోతే మన కురుబలకు రావాలా, కురుబలకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మంత్రి సవితమ్మ గారి ఆదేశాలతో మొత్తం అంతా రాష్ట్రం అంతా మన ఎస్కే మల్లికార్జున రాష్ట్ర అధ్యక్షులు కరియదిరుతున్నారు. ఆయనకు మనం సపోర్ట్ ఇవ్వాలే కానీ నువ్వు ఈ సంఘము నేను ఈ సంఘం ఇంకో సంఘం 10 సంఘాలు పెట్టుకుంటూ పోతే ఎవరికి కాకి కొట్లాడితే నక్కకు లాభం వస్తుంది తప్ప ఎవరికి మన కురుబలకు ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు కురుబ సంఘం గురించి మా పెద్దలందరూ కూడా చెప్పినారు.
మరి జిల్లాలో జరుగుతున్నటువంటి కొంతమంది కురవ కులస్తులు మా బంధువులు మా మిత్రులే అంతాను. కానీ ఎందుకో కులంలో కొంతమంది అగ్రకులాలు వాళ్ళ మాటలిని కులంలో సుచ్చు పెడుతున్నారు. నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కురుబలంతా కూడా ఏకమయ్యి రాబోయే స్థానిక ఎలక్షన్లలో కురుబలకి మంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇప్పించుకోవాలని చెప్పి కురుబలంతా ఏకమవుతున్నాము. మరి అట్లాంటి పరిణామంలో కొంతమంది అగ్రకులాల వారిని మాటలిని బోరంపల్లి ఆంజనేయులు అనే వ్యక్తి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాడు, కురవ కులానికి సేవలు ఇచ్చినాడంట. అది పెద్దలందరూ కూడా ఏమేమి సేవ చేసిండేది, ఆయన ఏమేమి ఉద్యోగాలు ఇప్పిస్తాను మీ అందరికీ అని చెప్పి కురవ కులస్తులందరినీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా నువ్వు ఎవరో మోసం చేసిండేదంతా కూడా బాగా పబ్లిక్ గా చెప్తారు. నీ గురించి అందరికీ తెలుసు. కానీ నువ్వు ఈరోజు సింగనమల నియోజకవర్గంలో కమిటీ వేస్తుంటే నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుంటే ఆయన 30వ తారీఖు కురవ సంఘం నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటే ఒక రోజు ముందే సొంత మా ఊర్లోనే మా బంధువుని ఆర్మీలో ఉండే పిల్లోని ఏమి తెలియని పిల్లోని తీసుకుపోయి అడ్డం శాలువ కప్పి నేను కురవ సంఘం అధ్యక్షుడు పలాని పిల్లోని నేను ఎన్నుకున్నాను అని అడ్డం వేస్తున్నావు. నువ్వు ఇట్లాంటి తప్పుడు చేష్టాలన్నీ చేస్తే ఖచ్చితంగా నువ్వు కురబలపై కురబలతో మూల్యం చెల్లించుకుంటావని ఈ సభామూలకంగా తెలియజేసి ఇప్పటికైనా నువ్వు సంఘానికి నిజంగా నీ సలహాలు సూచనలు మంచివైతే నువ్వు పెద్దవాడిగా సలహాలు సూచనలు ఇవ్వు, దాన్ని మేము గౌరవిస్తాం, స్వీకరిస్తాం. కానీ నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ పోతే రేపు పొద్దునైతే తీవ్రమైన పరిణామాలు నీకు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావని కూడా చెప్తున్నా ఈ సభామూలకంగా. పత్రికా విలేకరులకు నమస్కారం. మొన్ననే 23వ తారీఖు రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు విజయవాడలో. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 5వ తారీఖున రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్కే మల్లికార్జున ఎన్నుకున్నారు. అది దొనసామ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గౌరరామకృష్ణ ఉపాధ్యక్షులుగా, మొత్తం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 3 జిల్లాలో మేజర్గా మేమే కురబలు ఎక్కువగా ఉన్నాము. ఈ కురబల్ని ఒక ఏకతాటిపై తెస్తున్నటువంటి మంత్రి గారిని ఒక సైడ్ చేసి ఇదే అధికార పార్టీలో 40 ఏళ్ళ నుంచి పదవులు అందిపిస్తున్నటువంటి ఈ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజెంట్ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు కానీ సంఘాన్ని 2గా చీల్స్తూ ఏకతాటిపై సవితమ్మ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి, అలాగే మన ఉద్యోగస్తుల సంఘం 2 సంఘాలు ఉంటే ఒక సంఘాన్ని చేసిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే తిరుపతిలో 10 లక్షలు పెట్టి కాంస్య విగ్రహం పెట్టిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే విజయవాడలో తాడేపల్లిలో 80 సెంట్లు స్థలం లోకేష్ గారితో మాట్లాడితే కనక భవనానికి కేటాయించిన చరిత్ర సవితమ్మ గారిది. అలాగే మన ప్రతిభ పురస్కారాలు జరిగితే ఇంటర్మీడియట్ 10th క్లాస్ 950 పైన వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు 93 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలా 550 వచ్చిన పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి 25,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర సవితమ్మ. దాదాపుగా 60-70 లక్షలు సొంత నిధులతో ఖర్చు పెట్టిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. అలాగే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉపాధి కూడా సవితమ్మ అక్క గారు ఎక్కడ మీరు కులాన్ని ఉపయోగించుకొని 40 ఏళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఓ సంఘాన్ని ఒక తాటిపై తేకోకుండా డైవర్ట్ చేసి ఏడో పోతుంటే జోకర్ నాయకులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మీరు 10 మంది తీసిపోయి ఆకాంక్షలో కమిటీ వేయండి, ఈ జిల్లాలో కమిటీ వేయండి, ఆ రాష్ట్రంలో ఒక వేయండి అని చెప్పుకుంటూ పోతూ మీ చరిత్రను తెలుసుకోండి. సవితమ్మ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉంటూ, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ ఒక కురబ కులాన్ని ఈ పొద్దు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు కులం ఉందని గుర్తించిన చరిత్ర సవితమ్మ అక్క గారిది. నీ చరిత్ర 40 ఏళ్ళు 30 ఏళ్ళు చరిత్ర కురబలను ఉపయోగించుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీరు గెలిచి సంఘానికి బొట్టు ఆదాయం చూపించకుండా కురబలు ఒక్క బాగుపడే తీసుకోకుండా మీరు కులాన్ని ఒక ఏకతాటిపై తెచ్చి దాన్ని సద్వినియోగం చేయాలి. కానీ మీరు ఎవడో పోటెంట్లు బ్రోకర్ని ప్రోత్సహిస్తూ ఇవన్నీ మా తెలియవు అనుకుంటున్నారా? ఓ పద్ధతిగా ఏదైనా సంఘాన్ని ఉపయోగించేస్తుంటే చేయండి. ఓ లైన్ తీసుకోవాలని వాళ్ళు ప్రోత్సహించాలి. కానీ ఆయన ఏమి చేయాలా ఇన్ని ఏమి చేయాలా మీరు డైవర్ట్ చేయండి, డైవర్ట్ పాలసీ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. నేను రాష్ట్రానికి నీకు విజయ ఒకటి ఇప్పిస్తాను అంటే ఏమన్నా అంత క్రూవల్ అంతా ఒకటే ఉండారా అని అడిగినా. నేను అడిగితే లేదన్నా అందరూ ఒకటేనో కార్యదర్శిగా వేస్తాను నీకు రాష్ట్రానికి అన్నాడు. సర్లేనా అన్నాను అన్నమాట. అన్నప్పుడు ఏమన్నాడంటే మళ్ళీ కానీ ఫోన్ చేసి కదా లేదు అంటేనే అన్నా నా పేరు పక్కించొద్దు, నువ్వు ఊరికే ఉండి ఏం కాదు, కానీ ఒక కులం అన్నప్పుడు ఒకటేనే ఉండాలి అందరూ బాగుంటుంది అని నేను చెప్పినాను.
చెప్తే సర్లేనా వాళ్ళు ఏం చేస్తారు అంటే లేలేనా నా పేరు ఎక్కడ నువ్వు ప్రస్తాపన చేయొద్దు, మాకు బాగుంది కాబట్టి మేము ఏం మాట్లాడుతున్నా, నాకు అవసరం లేదే అని చెప్పేసాను. చెప్పేసాను ఆయన నువ్వు సర్లేనా అని చేసినాడు. ఇంకంతే, ఏం మాట్లాడలే ఇంకా అది. సరే.